రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధికి సంబంధించిన కేసులపైన వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి సౌరభ్ గౌర్తో మంగళవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇటీవలే విజయనగరం జిల్లాలో చందక రాజేశ్వరి అనే మహిళ స్క్రబ్ టైఫస్ బారిన పడి మృతి చెందిన ఘటనపైన వివరాలు సౌరభ్ గౌర్ ముఖ్యమంత్రికి తెలియజేశారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు, జాగ్రత్తలు మరియు ప్రమాదాన్ని నివారించే చర్యలపై ప్రజల్లో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంపై దృష్టి సారించాలని, కీటకాల కాటు జరిగిన వెంటనే పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదని, వరెంటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా కారణమని, చిగ్గర్ మైట్స్ కుట్టడం వల్ల మాత్రమే వ్యాధి వస్తుందని అధికారులు స్పష్టం చేశారు. అధిక జ్వరం, చలి, తలనొప్పి, కండరాల నొప్పి, కుట్టిన చోట పుండ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. సకాలంలో చికిత్స అందిస్తే ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో కూడా ఈ ఏడాది కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చిన్న కీటకాల కాటు ప్రాణాపాయానికి దారితీయకుండా అవగాహన పెంచడమే సరైన మార్గమని ముఖ్యమంత్రి అన్నారు. విజయవాడ రైతు బజార్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూరగాయల ధరలపైన ఆరా తీశారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రజలకు నాణ్యమైన, సహేతుక ధరలతో ఉత్పత్తులు అందేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విజయవాడ పటమట రైతు బజార్ను తనిఖీ చేసి కూరగాయల ధరలను పరిశీలించారు. మంత్రి ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారు. అనంతపురం నుంచి సాధారణంగా వస్తున్న గింజ రకం చిక్కుడుకాయలు, గోరుచిక్కుడు, టమాటా వంటి కూరగాయలు అందుబాటులో లేవని వినియోగదారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి మాట్లాడుతూ అన్ని రకాల కూరగాయలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బియ్యం మరియు ఇతర ధాన్యాలు నాణ్యతతో విక్రయించాలని అన్నారు. రైతు బజార్ మొత్తం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. మంత్రి పర్యటనలో రైతు బజారు అధికారి ఎం రమేష్, ఇతర అధికారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి రంగాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. పోలవరం ఎడమ కాలువ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిని రైతులు భారీ నష్టాలను ఎదుర్కొన్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలల్లోనే ప్రాజెక్టుల మరమ్మతులు, పనులు వేగవంతం చేశామని పేర్కొన్నారు. శ్రీశైలం, ధవళేశ్వరం వంటి ప్రధాన ప్రాజెక్టుల రిపేర్లకు భారీ నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయని, నిర్వాసితులకు ఇప్పటికే 1900 కోట్లు అందించామని చెప్పారు. పోలవరం ఎడమ కాలువ పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. రాయలసీమలో హంద్రీనివా, వెలుగొండ వంటి ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వ అసమర్థత వల్లే వివాదాలు చెలరేగాయని పేర్కొంటూ ప్రస్తుత ప్రభుత్వం బలమైన వాదనతో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతోందని తెలిపారు. చంద్రబాబుపై ఉన్న కేసులు ఆధారాలు లేనివే కావడంతో కోర్టులు కొట్టేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ యొక్క ప్రాజెక్టులు కానీ, డ్యాములు కానీ, రిజర్వాయర్లు కానీ వాటి రిపేర్లు మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ పనులు కూడా చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అందుకే ఒక పులిచింతల గేట్ కొట్టుకుపోయినా, మరి ఏదైతే ఫించా డ్యాము కొట్టుకుపోయినా, అన్నమయ్య డ్యాము మరి కొట్టుకుపోయి ఆ రోజు ఊర్లు తుడిచిపెట్టుకుపోయి 42 మంది చనిపోయిన, గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా 5 సంవత్సరాల పాలనలో ఆ రోజు మనందరం చూస్తున్నటువంటి స్థితిలో అటువంటి ప్రాజెక్టులకు, డ్యాములకు, రిజర్వాయర్లకు రక్షణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 17 నెలల్లోనే ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు ఈవేళ తెలుగు జాతి ఆస్తి. అటువంటి శ్రీశైలం ప్రాజెక్టు యొక్క భద్రతకు ప్రమాదంగా ఏర్పడినటువంటి ప్లంజ్ పూల్ కానీ, ఎప్రాన్ కానీ వాటి యొక్క రిపేర్ల కోసం 200 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన విషయం కానీ, రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి తుంగభద్ర ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేటు కూడా మొన్న గత సంవత్సరం
మరి కొట్టుకుపోయినటువంటి స్థితి మీరందరూ కూడా చూశారు. దగ్గర దగ్గర 40 టీఎంసీల నీళ్లు సముద్రం పాలైనటువంటి పరిస్థితి మీరు చూశారు. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు అటువంటి తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక గేటు కాదు, మొత్తం 33 గేట్లను కూడా నూతన గేట్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో అటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ను పూర్తి చేస్తే ఉత్తరాంధ్రకు సాగునీరు అందొచ్చు, విశాఖపట్నానికి మరి త్రాగునీరు అందించవచ్చు, స్టీల్ ప్లాంట్కి నీరు సౌకర్యాన్ని విస్తృతపరచవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే 1350 కోట్ల రూపాయలకు ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్కు సంబంధించిన పనులకు శ్రీకారం చుట్టి P4 పథకం ద్వారా పేదల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 300 మందికి పైగా చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, ఇస్త్రీ, టిఫిన్ బండ్లు నడుపుకునే వారికి ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని అభిప్రాయపడ్డారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పేదల జీవనోపాధి కల్పన లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మకమైన P4 పథకంలో భాగంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందించారు. సింగునగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో 24వ డివిజన్కు చెందిన గోవాడ దుర్గమ్మ అనే మహిళకు ఇస్త్రీ బండిని, 62వ డివిజన్కు చెందిన గాడి దివ్యకు టిఫిన్ బండిని బోండా ఉమా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం పేదల శ్రేయస్సు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే అని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 300 మందికి పైగా చిన్న వ్యాపారులు చేసుకునే వారికి, ఇస్త్రీ, టిఫిన్ బండ్లు నడుపుకునే వారికి ఆర్థిక సాయం అందించినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, తల్లికి వందనం ద్వారా 15,000 నగదు, మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందించి ఎలాంటి హామీ లేకుండా ఆధార్ కార్డు ఆధారంగా 15,000 రూపాయల వరకు రుణం పొందే అవకాశం కల్పిస్తున్నామని, ఇది వారిని అధిక వడ్డీ, కాల్ మనీ బారి నుండి రక్షిస్తుందని వివరించారు. 4,000 రూపాయలు పింఛన్లు కానీ, 6,000 రూపాయలు వికలాంగ పింఛన్లు కానీ, 10,000 రూపాయలు బెడ్ రిడెన్ పింఛన్లు కానీ, 15,000 రూపాయలు తలసీమియా పింఛన్లు కానీ పింఛన్లు ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకున్న అంతమందికి డబ్బులు ఇస్తున్నాం. ఉచితంగా ఫ్రీ బస్ పెట్టాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధులు ఎమ్మెల్యే కార్యాలయం, నా కార్యాలయంలో నిరంతరం కూడా ప్రజలకు ఇస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఏదైతే P4 అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే స్కీమ్ పెట్టారో, ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి అండగా ఉండండి, ఆర్థికంగా కానీ అనేక రకాలుగా వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఒక గొప్ప పథకాన్ని పెట్టారో, ఆ పథకంలో భాగంగా ఇప్పటికీ సెంట్రల్ నియోజకవర్గంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి 300 మంది పైగా తోపుడు బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ, టిఫిన్ బళ్ళు కానీ ఇవ్వటం జరిగింది. అది ఒక నిరంతరం కూడా ఇస్తూ ఉన్నాం. ఎక్కడైతే మా డివిజన్ నాయకులు వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి అప్లికేషన్ని ఎమ్మెల్యే కార్యాలయం తీసుకొచ్చి ఇవ్వటం వల్ల వాళ్ళకి పిలిచి గౌరవంగా వాళ్ళకి ఒకటి ఇస్తూ ఉన్నాం. ఈరోజు 24వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మరి దుర్గారావు, విజయాడు దుర్గారావు, అలాగే మురళి, అలాగే కృష్ణ, అలాగే రవి, రాజు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక ఇస్త్రీ బండి ఇచ్చాం. అలాగే పైడ్ సీను 62వ డివిజన్ ఆధ్వర్యంలో ఒక టిఫిన్ బండి కూడా ఇచ్చాం. అన్ని రకాలుగా ఆ దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొలది పేదలకి అండగా ఉంటా ఉన్నాం. సిఐడి అధికారులు 24,000 ఎకరాల అగ్రిగోల్డ్ భూములను అటాచ్ చేసినప్పటికీ వాటిని వేలం వేసే ప్రక్రియలో ప్రస్తుత ప్రభుత్వం తాత్సారం చేస్తోందని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవీ నాయుడు విమర్శించారు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదనను తెలియజేయడానికి నేడు విజయవాడలోని ధర్నా చౌక్లో ఆవేదన దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. అటాచ్ చేసిన ఆస్తులను త్వరగా వేలం వేయాలని, దీనికోసం తక్షణమే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ నాయుడు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
2015లో అగ్రిగోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి సుమారు 30 లక్షల మంది బాధితుల నుండి 7,000 కోట్లు సేకరించి మోసం చేసిందని నాయుడు తెలిపారు. అప్పటి నుండి సిపిఐ అండతో గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అసోసియేషన్ నిరంతర పోరాటాలు చేస్తోందని వివరించారు. ఈ పోరాటాల ద్వారా గతంలో మృతి చెందిన బాధితులకు ఎక్స్గ్రేషియా, అలాగే 10,000 నుండి 20,000 లోపు బాకీ ఉన్నవారికి దాదాపు 906 కోట్లు ఇప్పించగలిగామని పేర్కొన్నారు. సిఐడి అధికారులు 24,000 ఎకరాల అగ్రిగోల్డ్ భూములను అటాచ్ చేసినప్పటికీ వాటిని వేలం వేసే ప్రక్రియలో ప్రస్తుత ప్రభుత్వం తాత్సారం చేస్తోందని నాయుడు విమర్శించారు. ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటికి ఒక్క బాధితుడికి కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 24,000 ఎకరాల భూములను సిఐడి వారు అటాచ్మెంట్ చేసి ఉన్నారు. ఈ భూములను ముటేషన్ చేసి వేలం ప్రక్రియ చేయడంలో ఈ ప్రభుత్వము చాలా తాత్కారం చేస్తూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పిన నేపథ్యంలో నేటికి కూడా ఒక్క బాధితుడు కూడా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ నేపథ్యంలో మరొకసారి అగ్రిగోల్డ్ బాధితుల ఆవేదనను ప్రభుత్వానికి తెలియజెప్పాలనే రేపు 3వ తేదీ ధర్నా చౌక్లో ఆవేదన దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ధర్నా చౌక్ వరకు ఆవేదన పాదయాత్రను ప్రారంభించి ధర్నా చౌక్లో ఈ ఆవేదన దీక్షను అనేది చేయడం జరుగుతుంది. దీనికి మా గౌరవ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు గారు ప్రారంభిస్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో నిరసన కార్యక్రమము లేకపోతే దీక్ష కార్యక్రమము చేపట్టదలుచుకున్నాము. రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు వ్యాఖ్యానించారు. అనేక వర్గాల ప్రతినిధులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం లేని చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీలోకి గుంటూరు జిల్లా నాయు బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నందా బాబ్జీ చేరారు. ఆయనకు ఎమ్మెల్సీ పోతుల సునీత, బిట్రా శివనారాయణ, నాగోతు రమేష్ నాయుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాసులు కాషాయ కండువా కప్పారు. నందాతో పాటు 200 మంది ప్రతినిధులు బీజేపీ కండువాలు కప్పుకున్నారు. బీజేపీ ద్వారా బీసీలకు రాజ్యాధికారం వస్తుందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి చెందడంలో నరేంద్ర మోదీ గారు చాలా అద్భుతమైన చదువు చూపించారు. ఈ రోజున చేతి వృత్తులకు అవి వృత్తులుగా కాకుండా కళలుగా నరేంద్ర మోదీ గారు చెప్తాం. ఎందుకంటే ఇంతకుముందు చేనేత కార్మికులు అనేవాళ్ళు. ఆయన ఎప్పుడు కూడా చేనేత కావచ్చు, మన నాయ బ్రాహ్మణ సోదరులు కావచ్చు, అలాగే శాలివాహనం కావచ్చు, ఎవరినైనా సరే కళాకారులు తప్ప వీళ్ళు వృత్తులు కాదు అని చెప్పారు. అటువంటి గౌరవం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మనకు దక్కడం నిజంగా చేతి వృత్తుల అందరికీ కూడా మనం గౌరవంగా భావించాలి. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పేదల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. పేదలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా పేదలుగా ఉండకూడదు అని చెప్పి ఒక కృత నిశ్చయంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. వారి యొక్క నిజంగా మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నారంటే మన భారతదేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలు వచ్చాయి ప్రపంచంలో. కాబట్టి మీరందరూ కూడా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా భారతీయ జనతా పార్టీని గుంటూరు జిల్లాలో బలోపేతం చేస్తారని చెప్పి ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ నందా బాబ్జీ బీజేపీలో చేరటం శుభపరిణామమని అన్నారు. తాను కూడా 3 నెలల క్రితం బీజేపీలో చేరానని చెప్పుకొచ్చారు. మోడీ మన దేశాన్ని ప్రపంచంలో అగ్రదేశంగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అనేక సంస్కరణలు, సుపరిపాలన చూసి తనలాగా చాలామంది బీజేపీలో చేరుతున్నారని అన్నారు. అందరం కలిసి బీజేపీ బలోపేతం కోసం కలిసి పనిచేస్తామని వెల్లడించారు. మరి ప్రపంచ దేశంలోనే ఒక అగ్రగామిగా, ఒక చరిత్ర గల దేశంగా ఈరోజు మన భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారన్నది ఈరోజు భారతీయ ప్రజలందరూ కూడా చూస్తూ మరి ఆ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నటువంటి దేశం ఈరోజు భారతదేశం. అనేక సంస్కరణలు, ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సుపరిపాలన చూసి ఈరోజు నేను కూడా మరి ఆ నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నేను బీజేపీ పార్టీలో చేరాను. మరి రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఈ పార్టీ బలోపేతానికి ఒక నిబద్ధతతో ఈ రాష్ట్రంలో పనిచేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే నేను జాయిన్ అయ్యాను. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందని వెల్లడించారు. అనేక వర్గాల ప్రతినిధులు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
భారతదేశంలో చెప్పుకోదగ్గటువంటి పాలన ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ అక్షరమాలలోనే కాదు అభివృద్ధిలో కూడా శరవేగంగా అడుగులు వేస్తుంది. ఈ రాష్ట్రంలో గతంలో మనందరం కూడా గతుకుల రోడ్లలో ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి, ఈరోజు ఆ పరిస్థితి లేదు. నెలకు మొదటి రోజు జీతాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఉద్యోగస్తులకు జీతాలు టెన్షన్గా పడుతున్నాయి. సంక్షేమ పథకాలు కూడా కేవలం ఈరోజు ఈవెంట్ మేనేజ్మెంట్ పెట్టి దాంట్లో స్విచ్ తీసి ఏ 10 రోజులకో నెల రోజులకో ఈఎంఐ సిస్టంలో ఆ రోజు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కాసో కోసో వేసేవాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఒక నిర్ణయం జరిగిందంటే వెంటనే 24 గంటల లోపే ఆచరణలోకి వచ్చేటువంటి పరిస్థితులు. అమృత్ 2.0 పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 104 పట్టణాల్లో 552 ప్రాజెక్టులకు 8,517.69 కోట్లు కేటాయించడం రాష్ట్రానికి ఎంతో శుభపరిణామమని వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. కేంద్రం, రాష్ట్రం ఆర్థిక సంఘం నిధులతో ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయని ఆయన చెప్పారు. దినకర్ మాట్లాడుతూ 2014-19 మధ్య అమృత్ 1.0లో 226 ప్రాజెక్టులతో 3,333.76 కోట్ల పనులు వేగంగా సాగాయని గుర్తు చేశారు. అయితే 2019-24 మధ్య గత ప్రభుత్వం నిధులు సక్రమంగా కేటాయించకపోవడంతో పనులు నిలిచిపోయాయని, నగరపాలక సంస్థల నిధులను ఇతర ప్రయోజనాలకు మళ్లించడం వలన పథకం ఆలస్యం, లక్ష్యం సాధ్యపడలేదని విమర్శించారు. అమృత్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి 3,333 కోట్ల 76 లక్షల రూపాయల నిధులని 226 ప్రాజెక్టులు 2014 నుంచి 22 మధ్య ఆ నిధుల్ని కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా, అలాగే స్థానిక సంస్థల వాటా కింద ఈ 226 ప్రాజెక్టులకి విడుదల చేయడం జరిగింది. అయితే 2014-19 మధ్యన ఈ యొక్క కార్యక్రమము ఏదైతే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించారో ఆ ఉద్దేశం మేరకు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి కార్యాచరణ చేయటం జరిగింది. 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు నిర్వర్తించేటటువంటి సమయంలో పూర్తిగా ఈ యొక్క పథకానికి సంబంధించి, ప్రాజెక్టుకి సంబంధించి నిధులు సమకూర్చడంలో విఫలమయ్యి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనేటటువంటి విధంగా చివరికి విజయవాడ లాంటి కృష్ణానది ఆనుకొని ఉన్నటువంటి విజయవాడ, గోదావరి నది ఆనుకున్నటువంటి రాజమండ్రిలో కూడా అవ్వవలసినటువంటి విధంగా పనులు పూర్తి కాకపోవటం వల్ల ఇప్పటికీ కూడా సురక్షిత త్రాగునీరుని కుళాయి ద్వారా 100% అన్ని ఇళ్లకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోనే ఈ విధమైన పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండొచ్చు అనేటటువంటిది మనం ఊహ కూడా అందనటువంటి ప్రశ్న. అయితే ఏ కార్యక్రమాలు చేయాలో 2019-24 మధ్య చేయకపోవటం వల్ల, ఆగిపోయిన పనుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు, అలాగే ప్రభుత్వానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటాని సకాలంలో దానికి జతపరచకపోవటము, ముఖ్యంగా అర్బన్ లోకల్ బాడీస్ ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో వాటి దగ్గర నిధులు లేకుండా సిఎఫ్ఎంఎస్ ద్వారా ఆ నిధులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాగేసుకోవటం వల్ల ఆయా స్థానిక సంస్థలు కూడా వాటి కాంట్రిబ్యూషన్ పెట్టలేదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానం ద్వారా రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్ సీట్లు లభిస్తాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రకటించారు. ఈ విధానం పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు, విద్యా అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పీపీపీ అంటే పేదలకు నష్టం కాదని, దీని ద్వారా 2 ఏళ్లలో 625 పడకల ఆసుపత్రి, 150 మెడికల్ సీట్లు సిద్ధమవుతాయని రామయ్య వివరించారు. ఈ కాలేజీకి వైద్య కళాశాల మరియు ఆసుపత్రి అనే పేరే ఉంటుందని, కేటాయించిన భూముల్లో వాణిజ్య కార్యకలాపాలకు పూర్తిగా నిషేధం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పేదలకు మంచి జరుగుతూ ఉంటే వైసీపీ అధ్యక్షుడు జగన్ అడ్డుపడుతున్నారని రామయ్య విమర్శించారు. పేదల భవిష్యత్తును అడ్డుకోవటం మానుకోవాలని ఆయన జగన్కు విజ్ఞప్తి చేశారు. పేదవాడికి ఉపయోగపడే పద్ధతి ఈ పీపీపీ పద్ధతి అని చెబుతారు. ఎందుకు? మీకు పేదవాళ్ళంటే ఇష్టం లేదనో, ధనవంతుల పట్ల ఆసక్తి ఉందనో చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. రాష్ట్ర ప్రజలు గమనించాలి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఏమిటి, ఆయన పరిస్థితి ఏంటో చెప్పాలనేది నా ఉద్దేశం. పేదల బిడ్డలకి
సేవ చేయాలనే ఉద్దేశంతో మెడికల్ సీట్లు ఇంకా పెంచాలనేది, నాణ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇవ్వాలని, మంచి విద్యా వైద్యం అందించాలని ప్రయత్నం చేస్తుంటే ఆనాడు రాక్షసులు యజ్ఞంలో రక్తం మాంసం పోసి ఎలా చెడగొట్టారో ఆ రకంగా మీరు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కోటి సంతకాలు లక్షల సంతకాలని పేదల్ని ఆ రకంగా రెచ్చగొట్టడం ధర్మమా జగన్మోహన్ రెడ్డి గారు? ఏదో మనకి ఇక్కడ రమేష్ హాస్పిటల్లో, లేకుంటే హైదరాబాద్లో కిమ్స్లోనో, లేకుంటే ఏఐజీ హాస్పిటల్లోనో ఆ తరహా వైద్యం ఈ మెడికల్ కాలేజెస్ అసోసియేట్ హాస్పిటల్లో ఉంటుంది. అందుకే ఆ కాలేజీ పేరు ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి పేరు మరియు ఆసుపత్రి. ఇక్కడ వరలరామయ్య కాలేజా, వెంకయ్య కాలేజా అని ఉండదండి ఇక్కడ. అర్థమైందా రాజా? ఇంకెంత వివరంగా చెప్తే ఎందుకు అర్థం అవుతలే, నీకు కూడా అర్థమైపోతుంది. నీకు కూడా అంటే నవ్వుతున్నావు, అర్థమైపోతుంది, తప్పదు. ఏమిటి మీకు అబ్జెక్షన్ ఏంటని నేను అంటున్నా, చెప్పండి. కొండపల్లి మున్సిపాలిటీల్లో నూతనంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అభినందించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికలను చైర్మన్ చిట్టిబాబు, ఇన్ఛార్జ్ కమిషనర్ వెంకటరత్నం పర్యవేక్షించారు. తెలుగుదేశం పార్టీ నుంచి మాబూస్ బానీ, జనసేన నుంచి ఎర్రంశెట్టి సాంబశివరావు, బీజేపీ నుంచి షేక్ నగీనా నామినేషన్లు దాఖలు చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కూటమి భాగస్వామ్యానికి అనుగుణంగా ఈ ముగ్గురు ప్రతినిధులకు అవకాశం ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రగతికి కూటమి ప్రభుత్వం దృఢమైన పునాది వేస్తోందని పేర్కొన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కోఆప్షన్ సభ్యులకు సూచించారు. ముగ్గురు గాను తెలుగుదేశం ఒకటి, జనసేన ఒకటి, బీజేపీ ఒకటి, ముగ్గురికి 3 పార్టీలకి ఇవ్వడం జరిగింది. కొండపల్లి మున్సిపాలిటీ దురదృష్టవశాత్తు 4.5 సంవత్సరాల పూర్వం ఎన్నికలు జరిగిన కోర్టు వివాదాల కారణంగా బాడీ ఏర్పడి కేవలం 4 మాసాలు అయింది. సరే, ఇంకా మళ్ళీ రాబోయే ఎన్నికలకు 3 నుంచి 4 మాసాల సమయం ఉంది. పాలకవర్గం ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. అధికారుల బదిలీలు, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఎందుకంటే పాలకవర్గం ఏర్పడి వాళ్ళు దృష్టి పెట్టి పాలకవర్గం వాళ్ళ వెనక నేను అండగా ఉండాలని చెప్పి అనుకున్నాను. సరే, కొంచెం సమయం కూడా దగ్గరకు వచ్చింది. మళ్ళీ వాళ్ళతో పాటు ఇక ఖచ్చితంగా ఈ ప్రతి 10 రోజులకి 15 రోజులకి వాళ్ళ పాలకవర్గం వాళ్ళ సమావేశాలు వాళ్ళు ఏర్పాటు చేసిన కౌన్సిలర్లతో నేను సమావేశం ఏర్పాటు చేసి డిఎంఎఫ్ నుంచి కూడా మున్సిపాలిటీకి మున్సిపల్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా డిఎంఎఫ్ నుంచి కూడా 5 కోట్ల రూపాయల నిధులు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే సిఎస్ఆర్ గ్రాంట్ కూడా వచ్చి అది కలెక్టర్ దగ్గర ఉంది. దానికి ప్రతిపాదనలు ఇప్పుడు పంపించాలి. కాబట్టి త్వరలో కౌన్సిలర్లు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయం ప్రకారం వాళ్ళ వార్డుల్లో ఏం పనులు ఉన్నాయో ఖచ్చితంగా ఒక్కొక్క వార్డుకి 25 లక్షలకు తక్కువ లేకుండా 40 లక్షల రూపాయల వరకు ఎమ్మటే వచ్చే 10 రోజుల్లోనే 15 రోజుల్లోనే వాళ్ళ దగ్గర నుంచి ప్రతిపాదనలు తీసుకొని అయ్యి అభివృద్ధి పనులు ఈ పాలకవర్గ సభ్యులతోనే ఆ వార్డులో చేయించేటట్టుగా చర్యలు తీసుకుంటారు. తానా అధ్యక్షుడు వేమన సతీష్ కు 7 కోట్ల రూపాయలు ఇచ్చానని ఆరోపణలు చేస్తున్న సుధామాధురి, మురళి తమ వద్ద ఉన్న ప్రాథమిక ఆధారాలను బహిర్గతం చేయాలని సతీష్ న్యాయవాది హరిబాబు కోరారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులున్న వేమన సతీష్ ను అప్రదిష్ట పాలు చేయాలనే దురుద్దేశంతో కొందరు కుహన మేధావులు సుధామాధురిని పావులా ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు. సతీష్ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తున్న సుధామాధురి, మురళిపై 10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేమన సతీష్, న్యాయవాది హరిబాబు మాట్లాడుతూ తానా అధ్యక్షుడైన వేమన సతీష్కు తాను 7 కోట్ల రూపాయలు ఇచ్చానని సుధామాధురి, మురళి మీడియాలో ఆరోపణలు గుప్పిస్తున్నారని తెలిపారు. నిజంగా డబ్బులు ఇచ్చి ఉంటే తమ వద్ద ఉన్న ఆధారాలతో కోర్టును, పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదని ఆయన ప్రశ్నించారు. కొందరు కోహనా మేధావులు వీరిని పావులుగా ఉపయోగించుకుంటూ సతీష్ పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు మీరు చేస్తున్న ఆరోపణలపై ఓపిక పట్టామని, ఇక ఈ ఆరోపణలపై న్యాయ పోరాటం చేయదలుచుకున్నామని చెప్పారు. వారు చేస్తున్న ఆరోపణలపై 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసినట్లు ఆయన వివరించారు. ఇకపై మీడియా ద్వారా వేమన సతీష్పై అప్రజాస్వామికంగా ఆరోపణలు చేస్తే వీరికి శిక్ష తప్పదని హెచ్చరించారు. వీరి ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటామని, ఎండగడతామని హరిబాబు స్పష్టం చేశారు. 7 కోట్ల రూపాయలను వారు వేమన సతీష్కు ఇచ్చి నాకు అసెంబ్లీ టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేశారనేటువంటి ఆరోపణను వారి మీద వేయడం జరిగింది. ఇప్పటికీ వేమన సతీష్ గారి యొక్క నిజంగానే మిమ్మల్ని కనుక మోసం చేసి ఉంటే ఇప్పటికీ ఎలక్షన్స్ అయిపోయి 2 సంవత్సరాల కాలం జరిగింది.
ఏం చేస్తున్నారు తమరు? ఎందుకని ఇంత ఆలస్యంగా మీరు ముందుకు వస్తున్నారు? ఒకటి, మీ దగ్గర ఏమైనా ప్రాథమిక ఆధారాలు ఉంటే కోర్టు ద్వారా కానీ లేదా పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ, భారతదేశంలో అతి గొప్ప న్యాయ వ్యవస్థ ఉంది. ఈ న్యాయ వ్యవస్థలో మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంతవరకు మీకు ఎటువంటి దురుద్దేశం లేకపోతే ఇప్పటి వరకు మీరు ఎందుకు ముందుకు రాలేదు? నా క్లయింట్ వేమన సతీష్ గారు ఠాణా ప్రెసిడెంట్గా, అధ్యక్షులుగా మరియు అనేక సామాజిక కార్యక్రమాలు లక్షల కొలది రూపాయలు వెచ్చించి సామాజిక కార్యక్రమాలు అమెరికా మరియు ఇండియా మరియు ప్రవాస భారతీయుల యొక్క క్షేమాన్ని ఉద్దేశించి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. తద్వారా వారికి సొసైటీలో ఒక ప్రముఖ స్థానం ఉంది. ఆ ప్రముఖ స్థానానికి ఉద్దేశించినటువంటి కొంతమంది ఆ స్థానాన్ని చెడగొట్టాలనేటువంటి కొంతమంది కుహనా సంస్కర్తలు, కుహనా మేధావులు మోదీ గారు పావులుగా ఉపయోగపడి వీరి మీద కొన్ని అభాండాలు వేసి తప్పుడు అసత్య ఆరోపణలు చేయడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం పరకమణి విభాగంలో జరిగిన డాలర్ల అవకతవకల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య తెలిపారు. పరకామణిలో కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీ దుర్వినియోగంపైన ఆరోపణలు ఎదుర్కొన్న సతీష్ కుమార్, రవికుమార్లపైన మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చర్యలు తీసుకోకుండా కేసును రాజీ చేయించడం అనుమానాస్పదమని తెలిపారు. పరకామణి విభాగంలో జరిగిన డాలర్ల అవకతవకల వ్యవహారం కేసులో దాదాపు 40 కోట్ల సొమ్ము దుర్వినియోగానికి గురైనప్పటికీ కేవలం 14.43 కోట్ల విలువైన ఆస్తులను మాత్రమే టీటీడీ పేర రాయించి లోక్ అదాలత్లో రాజీ చేయించారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య పేర్కొన్నారు. ఈ ఆస్తులు కూడా భక్తుడి దానంగా చూపించటం భూమన తీరుకు నిదర్శనమని అన్నారు. పరకామణి కేసులో కీలక ఫిర్యాది మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ నవంబర్ 14, 2025న సిఐడి విచారణకు కొద్ది రోజుల ముందే తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్పై మృతి చెందారని గుర్తు చేశారు. ఈ మరణాన్ని వైసీపీ నేతలు వెంటనే ఆత్మహత్యగా పేర్కొనడంపై ఆయన ఆక్షేపించారు. అయితే సతీష్ కుమార్ సోదరుడు శ్రీహరి మాత్రం ఇది హత్య అని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీటీడీ అనుమతి లేకుండానే రాజీ ప్రక్రియ నిర్వహించారని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి కేసును త్వరితగతిన దర్యాప్తు చేయాలని సిఐడికి ఆదేశించినట్లు చెప్పారు. ప్రస్తుతం తిరుపతిలో ప్రత్యేక సిఐడి కార్యాలయం ఏర్పాటు చేసి విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. డాలర్లని, వందల డాలర్లని నొక్కేసి దాచేసుకుని బొక్కేసిన పద్ధతిలో వ్యవహరిస్తే వాళ్ళని పట్టుకున్నామని చెప్పి, పట్టుకున్న వాళ్ళ చేత రాజీనామా చేయించామని చెప్పి, రాజీ కుదిర్చామని చెప్పి కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లో కేసులు వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే కాంప్రమైజ్ పిటిషన్లు వేసుకుంటారు. దీనికి కారణం భూమన కరుణాకర్ రెడ్డి. ఈ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి అవకతవకలు బయటికి రాకూడదనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు పరకామణి వ్యవహారంలో డబ్బులు కాజేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి తన పేరు, తన ఇది బయటకు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కేసుల్లో నిర్వీర్యం చెయ్యటానికి సతీష్ కుమార్ని హత్య చేశారు. సతీష్ కుమార్ని ఇక్కడ చూడండి, హత్య చేశారు. ఈ సతీష్ కుమార్ని ఎక్కడో రైల్వే ట్రాక్ మీద 10 మీటర్ల దూరంలో పడేసి ఉన్న శవాన్ని చూస్తే అక్కడికి తీసుకొచ్చి హత్య చేస్తే ఆ హత్యని ఆత్మహత్య అంటాడు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సక్రమమైన పద్ధతిలో ఉపయోగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కూటమి ప్రభుత్వానికి జై భారత్ భీమ్రావ్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ సూచించారు. చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి అనైతిక పనులు అన్న చందంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలి ఉందని ఆయన మండిపడ్డారు. డిప్యూటీ స్పీకర్ వ్యవహారంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తామన్నారు. తీరు మార్చుకోకుంటే హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. జై భీమరాం భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ మంగళవారం గాంధీనగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అధికారులను టార్గెట్ చేయటం సరైన విధానం కాదని అన్నారు. ఐపీఎస్ సునీల్ కుమార్ను సస్పెండ్ చేయాలని డీఓపీటీకి లెటర్ రాయడం అనైతికమని అన్నారు. తాను మాత్రం డిబేట్లో పాల్గొని ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న రఘురామకృష్ణంరాజుకు విధి విధానాలను తెలియపరచాల్సిన అవసరం ఏర్పడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఒక్కసారి మీరు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇటుపక్క కూర్చున్న ప్రతిపక్ష నాయకులు, ఇటుపక్క కూర్చున్నటువంటి పాలకపక్ష నాయకులు అందరికీ కూడా మీరు జడ్జి లాంటి వాళ్ళు. అందరు సభ్యుల్ని సమానమైనటువంటి హోదాలో అందరు సభ్యుల్ని ట్రీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో మీకు ఉంటుంది. ప్రతిపక్ష హోదా అడిగిన దగ్గర నుంచి ఎవ్రీడే ప్రెస్ మీట్లకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని హూ ఎవర్ ఇట్ మే బి ఇష్టం వచ్చినట్టు సర్కాస్టిజంగా మాట్లాడుతూ, హేళనగా మాట్లాడుతూ, అవహేళన చేస్తూ ఒక డిప్యూటీ స్పీకర్ పదవికి కూడా అవమానం కలిగే విధంగా ప్రవర్తించినటువంటి మీకు అసలు ఆ సీట్లో కూర్చునే అర్హత ఉందా? 10th షెడ్యూల్లో చెప్పినట్టుగా మీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారా లేదా? మీరు కనుక మీ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పొలిటికల్ అఫిలియేషన్లో నుంచి బయటికి రాలేదు అని తెలిస్తే ఒక్క క్షణం ఆ సీట్లో కూర్చోడానికి మీకు అర్హత లేదు. మీకు రూల్స్ బాగా తెలుసు కదా. రూలు కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ లేనప్పుడు కన్వెన్షన్స్ని ఫాలో అవుతారు. సార్ 1969లో నీలం సంజీవ్ రెడ్డి గారు లోక్సభ స్పీకర్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఈ దేశంలో ఒక ప్రెసిడెంట్ని ఫిక్స్ చేశారు. వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తి ఒక రాజ్యసభ వైస్ చైర్మన్ అయిన తర్వాత హీ నెవర్ స్పోక్ అబౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ. సిద్ధాంతాల మీద మాట్లాడటం వేరు. వాట్ ఈస్ దిస్? మీరు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చొని తెలుగుదేశం పార్టీ ప్రాథమికంగా రాజీనామా చేస్తారో నాకైతే తెలియదు. మీరు రాజీనామా చేయకపోతే ఇమ్మీడియట్గా యూ రిజైన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.